అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పుట్టపర్తి ఒక చిన్న గ్రామం, కానీ ఎందుకు ఈ గ్రామం ప్రపంచమంతా తెలిసిన పవిత్ర క్షేత్రమయ్యింది? ఎందుకు కోట్లాది మంది హృదయాలలో సత్యసాయి అనే పేరు చెక్కబడిగా నిలిచిపోయింది? ఆయన జననం వెనుక ఏమీ రహస్యం ఉంది? ఆయన నిజంగా మాయలు చేశారా, లేక ఏదైనా దైవశక్తి ఉందా? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. 1926 నవంబర్ 23న అది కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల ఒక చిన్న గ్రామం పుట్టపర్తి. అక్కడ వెలక్కి తక్కువ, ఎండ ఎక్కువ, నీటి సమస్యలు బాధపడే ఒక వెనుకబడిన ప్రాంతం అది. అయితే ఎందుకు దైవిక శక్తి అక్కడే అవతరించింది? సత్య సాయిబాబా తరచుగా ఒక మాట చెప్పేవారు, నేను ఎక్కడ అవతరించానో, ఎందుకు అవతరించానో నిర్ణయం నాది కాదు, అది దైవ సంకల్పమని. పురాణ కథలలోనూ ఒక విషయం ఉండేది, దైవ అవతారం ఎక్కడైనా అవతరించిందంటే అది ఎక్కువగా పేద వెనుకబడిన ప్రాంతాలలోనూ జన్మిస్తారు అని. ఎందుకంటే అక్కడ అవసరం ఎక్కువ, శోకం ఎక్కువ, అండ అవసరం ఎక్కువ. అదేవిధంగా సత్యసాయి కుటుంబం కూడా సాధారణ హరిజన గిరిజన పంతాలకు చెందింది. తండ్రి రత్నకర రట్టు, తల్లి ఈశ్వరమ్మ. ఇద్దరు గ్రామీణ సాదాసీదా కానీ దైవభక్తులైన వ్యక్తులు. జననం రోజున గ్రామంలో అసాధారణ సంఘటనలు జరిగాయి. పుట్టింటి పక్కన తాళం వేసిన వీణ వాయిద్యం తనకు తానే మోగిందని, ఒక పవిత్ర వాసన ఇంటి మొత్తాన్ని నింపిందని గ్రామస్తులు చెబుతున్నారు. రాజు అనే చిన్నారి, తర్వాత సత్యనారాయణ రాజు, తర్వాత సత్య సాయిబాబా. పుట్టినప్పటి నుంచి ఆయన ప్రవర్తన ఇతర పిల్లల కన్నా వేరుగా ఉండేది. అనవసరంగా ఏడవరు, ఏ కోపం లేదు. ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళేవారు. చిన్న వయసులోనే వేద మంత్రాలు, భజనలు ఎవ్వరు నేర్పించకుండానే పాడేవారు. ఆయన 13 ఏళ్ల వయసులో జరిగిన సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి చెప్పారు, నేను మీ సత్యనారాయణ రాజు కాదు, నేను సాయి. అదే రోజు నుంచి ఆయన సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. చాలామంది అడిగే ప్రశ్న ఇదే, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఉండగా ఎందుకు బాబా పుట్టపర్తి వదలలేడు? ఆయన మాట ఒకటి, నన్ను వెతికి రావాలంటే మనసు మారాలి. అందుకే నేను పర్వతం లాంటి వాడిని, భక్తులు ప్రవాహంలా నా దగ్గరకు వస్తారు. అసలు కారణం పుట్టపర్తిని ప్రపంచ పట్టణంలో నిలబెట్టడం. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం అదే తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద సేవా కేంద్రంగా మారింది. విశ్వాసం ఉన్నా లేకున్నా ప్రపంచంలో ఎవ్వరూ తిరస్కరించలేని విషయం ఏంటంటే ఆయన చేసిన సేవ. 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఉచిత చికిత్స, ఉచిత శస్త్రచికిత్సలు, ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత నీటి ప్రాజెక్టులు, అనంతపురం, మేదక్, మహబూబ్ నగర్, చెన్నైలకు తాగే నీరు, లక్షలాది విద్యార్థులకు ఉచిత విద్య, వృద్ధ ఆశ్రయాలు, అనాథాశ్రమాలు, సేవా సంఘాలు. ఈ పని చేయడానికి ప్రభుత్వం కూడా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ ఆయన ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. అందుకే ఆయన మాట లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఆయన నిజంగా మాయలు చేశారా, లేదా దైవసిద్ధ? ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా డిబేట్ అయింది. అమెరికా, రష్యా నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు కూడా ఆయనను పరీక్షించారు. నిజంగా ఆయన విభూది, పూలు, రింగ్లు మ్యాజిక్ ట్రిక్స్ కాదా అని చూశారు. కానీ ఆయన చెప్పినప్పుడు ఎద్దడుగైన ఆయన చేతుల్లో నుంచి వస్తువులు ప్రత్యక్షమై పడ్డాయి. ఏ కోణం నుంచి చూసినా ట్రిక్ కనిపించలేదు. బాబా ఈ విషయంపై చెప్పిన మాట, నిజమైన మాయ అంటే ప్రేమ. నాలో ఉన్న శక్తి మానవ శక్తి కాదు, అది దైవశక్తి. ఆయన ఇవి చేసింది ప్రజల్ని ఆకర్షించడానికి కాదు, దైవం ఉందని ప్రజలను నమ్మేలా చేయడానికి చేశారని ఆయన చెప్పేవారు. ఎందుకు సెలబ్రిటీలు, నటులు, పిఎంలు ఆయన భక్తులయ్యారు? సత్యసాయి బాబాకు భక్తులైన వారిలో లతా మంగేష్కర్, అటల్ బిహారీ వాజ్పేయి, నరసింహారావు, సచిన్ టెండూల్కర్, ఇలా ఎందరో ఆయన భక్తులయ్యారు. వారిని ఆకర్షించిన మిరాకిల్స్ కాదు, ఆయన నిరళంబ ప్రేమ, సేవా కార్యక్రమాలు మరియు మాటల్లోని శాంతి. చాలామంది ఆయనను మొదటిసారి చూసినప్పుడు ఆలోచనలో పడిపోయేవారని చెబుతారు.
ఆయన కళ్ళల్లోని కనిపించే ప్రశాంతత, మనసులోకి చొచ్చుకుపోయే దైవత్వం, ఆయన సమక్షంలో కలిగే శాంతి. అందుకే వారు కోట్లల్లో ఉన్న బాబా ఒక్కరికే మానసికంగా దాహోహం అయ్యారు. ఆయన మాట ప్రతికూలత స్పందిస్తే అది మానవత్వం కాదు. బాబా ఎప్పుడు చెప్పే మాట, ప్రతి వ్యక్తికి తన స్వంత దృష్టి ఉంటుంది. నన్ను అర్థం చేసుకునేవారు ప్రేమిస్తారు, నన్ను అర్థం చేసుకుని వారు విమర్శిస్తారు. దానికి నేను కోప్పడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఆయనకు తన గురించి ఎవ్వరు ఏమనుకుంటారో అనేది ప్రాధాన్యం కాదు. ఆయన పని, సేవ, ప్రేమ, శాంతి. ఆయనను అవమానించడం వల్ల ఆయనకేం నష్టం లేదు, కానీ ప్రతిస్పందిస్తే వారి మనసుకు నష్టం. ఆయన ఒక్కసారి ఇలా అన్నారు, చెడు మాటలు నన్ను తాకవు, అవి చెప్పిన వారి మనసుకు మాత్రమే హాని చేస్తాయి. అంటే ఆయన ఆ స్థాయి ఆత్మశాంతి కలిగిన వ్యక్తి. తనను బుట్టతల బాబా మాంత్రికుడు అని ఎగతాళి చేసిన వార్తలు పత్రికల్లో కూడా వచ్చాయి. కానీ ఆ వార్త కోప్పడలేదు, కేసులు వేయలేదు, వాదనలు చేయలేదు, ప్రజలతో తనను సమర్థించుకోలేదు. ఇది ఈగో లేకుండా జీవించగలిగిన ఒక అవతార్ లక్షణం. ఆయన చెప్పిన మాట, అవమానం కూడా ఆశీర్వాదం లాంటిదే. ఒక్కసారి ఆయనను అవమానించిన వ్యక్తి చూసి బాబా ఇలా నవ్వుతూ చెప్పారట, మంచి మాటలకు ధ్యానవాదనం చెప్పినట్లే చెడు మాటలకు కూడా ఆశీర్వాదం చెప్పాలి. అవి మన ఈగోను తగ్గిస్తాయి. ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఎందుకు ఎవరి అవమానాలకు స్పందిస్తాడు? అవమానాలు వచ్చినప్పుడెల్లా ఆయన పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. బాబా మీద ఎప్పుడైనా పెద్ద విమర్శన వచ్చినప్పుడు దాదాపు ప్రతిసారి ఆయన ఒక భారీ సేవ పనిని ప్రారంభించారు. ఉదాహరణకు ఆయనను మాంత్రికుడు అని పిలిచినప్పుడు వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, మరో విమర్శన వచ్చినప్పుడు ఉచిత నీటి ప్రాజెక్టు ప్రారంభించటం, అవమానం వచ్చినప్పుడు కొత్త విశ్వవిద్యాలయం ప్రారంభించటం, విమర్శనలకు సమాధానాలు మాటల్లో కాదు సేవల్లో చూపించారు. ఆయన చెప్పిన ప్రసిద్ధి బోధన, వాళ్ళు రాళ్ళు వేస్తారు, నేను పూలు ఇస్తాను. ఇది నిజంగా ఆయన జీవన శైలి. అవమానించిన వారిని కూడా ఆయన క్షమించేవారు. ఆయన ఉన్న ఆధ్యాత్మిక శాంతి కారణంగా ఆయనను అవమానించటం ఎవరికి ఉపయోగపడలేదు. ఎవరైనా విమర్శించాలంటే వారికి ఆశ ఉంటుంది, వాళ్ళు కోపిస్తారు, స్పందిస్తారు, వాదన మొదలు పెడతారు. కానీ బాబా ఏమాత్రం స్పందించరు. కారణంగా అవమానించే వారి చివరికి మౌనమయ్యేవారు. ప్రపంచంలో ఏదైనా అత్యంత శక్తివంతమైన స్పందన, దాన్ని సైలెన్స్ పవర్ అంటారు. సత్య సాయిబాబాను ఎవరైనా బుట్టతల బాబా మాంత్రికుడు అని పిలిచినా ఆయన ఎందుకు స్పందించలేదు? ఆయన దృష్టిలో అవమానం అనేది రాయి లాంటిది, కానీ ఆయన హృదయం సముద్రం లాంటిది. ఆ రాయి వేసిన సముద్రం అలలు మారవచ్చు, కానీ సముద్రం పుడమి మారదుగా. బాబా ఎవ్వరిని మతం మారమని ఎప్పుడూ చెప్పలేదు. బాబా జీవితమంతా ఒకే మాట, అన్ని మతాలు ఒకటే, మతం మార్చడం నా పని కాదు, మనసు మార్చడం నా పని అని. అందుకే ఆయన ఆశ్రమంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, ప్రపంచంలోని 180 దేశాల ప్రజలు వచ్చేవారు. బాబా మార్పు చేసింది చెడ్డ అలవాట్లు, కోపం, అసూయ, అహంకారం, కుటుంబ కలహాలు, అజ్ఞానం. అందుకే ఆయనను మైండ్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా అంటారు. బాబా తరచుగా చెప్పేవారు, దేవుడు ఒక్కడే, కానీ మార్గాలు అనేకం, ప్రేమ నా మతం. ఆయన లక్ష్యం మతం మార్చడం కాదు, మనిషిని మంచివాడిగా మార్చడం అని. సత్య సాయిబాబా కేవలం హిందువులలోనూ ఒక మతాన్నో కాదు, ప్రతి మతం, ప్రతి దేశం, ప్రతి మనిషి మనసుల్ని మార్చారు. మతం మారలేదు, మనసు మారింది. బాబా జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు. వైద్య ఖర్చుల కోసం ₹1 కూడా తీసుకోలేదు. పుట్టపర్తిని అంతర్జాతీయ హబ్గా మార్చటం, భారీ నీటి ప్రాజెక్టును ప్రభుత్వంలా నిర్వహించటం, విద్యను పూర్తిగా ఉచితంగా ఇవ్వటం, ప్రతి సందేశం మతాలకు మించిన మానవత్వం అని చెప్పటం. సత్యసాయి బాబా జీవిత చరిత్రలో మిరాకిల్స్ కంటే పెద్దది ఆయన చేసిన సేవ. ఆయన గ్రామాన్ని, ప్రజలను, ప్రపంచాన్ని ప్రీతి, శాంతి, సేవ అనే 3
పునాదులతో మార్చారు. అందుకే ఆయన పుట్టపర్తిని వదలలేదు. అందుకే పుట్టపర్తి ప్రపంచం కోట్ల మందిని ఆకట్టుకుంది. వారి వద్దకు వెళ్ళటం కాదు, వారు నన్ను వెతికి రాకుండా ఉండలేరు. అదే ఆయన మాట. ఇదే సత్యసాయిబాబా జననం నుండి ప్రపంచ ప్రఖ్యాతికి చేరుకున్న అసలు కథ. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.